ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాలు ఇండియా సరిహద్దులు దాటిస్తుంది. పాన్ ఇండియా మూవీ తీసినా ఇండియాలో సెలెక్టెడ్ సిటీస్ లో మాత్రమే ప్రచారం చేస్తారు. కానీ ఈ మధ్య తెలుగు సినిమా దేశం దాటేస్తోంది. రామ్ చరణ్, బాలకృష్ణ దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? రాజసాబ్ ప్రమోషన్స్ కి అమెరికాలో కొబ్బరికాయ కొడుతున్నారా? Have a look. 2025 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు వస్తే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అమెరికా చుట్టొచ్చాయి. గేమ్ చేంజర్ 4వ పాటను అమెరికాలో రిలీజ్ చేశారు. ఇండియాలో కంటే ముందుగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇలా యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది గేమ్ చేంజర్. యుఎస్ లో బాలయ్యకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 2-3 మిలియన్స్ మార్క్కే పరిమితమవుతున్నాడు. 5 మిలియన్స్ పై దృష్టి పెట్టిన డాకు టీం అమెరికా వెళ్ళొచ్చింది. అయితే డాకు 2 మిలియన్స్ కూడా దాటలేదు. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ యుఎస్ ఈవెంట్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి. ఇక నుంచి తెలుగు క్రేజీ మూవీ అమెరికా వెళ్లి ప్రచారం చేస్తుంది అనిపించింది. ఈ సరికొత్త అలవాటును హిట్ 3 టీం కంటిన్యూ చేసింది. అమెరికాలో పడే ప్రీమియర్స్ లో నాని టీం పాల్గొంది. సినిమా రిలీజ్ కి ముందే అమెరికా వెళ్ళొస్తే ఒక పని అయిపోతుంది. డాలర్స్ మార్కెట్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తర్వాత ఇండియాలో ప్రమోషన్ స్టార్ట్ చేయాలని రాజాసాబ్ టీం కూడా ప్లాన్ వేస్తోంది. సినిమా సంక్రాంతి రేస్లో జనవరి 9న రిలీజ్ అవుతోంది. దీంతో డిసెంబర్ 20నే అమెరికా ఈవెంట్ తో ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత విశ్వప్రసాద్. మిరాయి టీం సినిమా రిలీజ్ కు ముందే అమెరికా వెళ్లకపోయినా హైదరాబాద్ లో వరుస సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుని యుఎస్ వెళ్లింది. ఈ సందర్భంగా మేకర్స్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. ఇప్పటి వరకు $2.3 మిలియన్ రాబట్టిన మిరాయి 4 మిలియన్స్ టార్గెట్ గా యుఎస్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. మిరాయి రాజాసాబ్ నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీ నిర్మిస్తోంది. లవ్ రొమాంటిక్ జోనర్ లో డ్రెస్ డిజైనర్ నీరజ్ కోనాను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు. విశ్వప్రసాదే నిర్మాత కావడంతో తెలుసు కదా టీమ్ ను అమెరికా తీసుకువెళ్లి ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఓజీ విషయానికి వస్తే తెలుగు ప్రమోషన్స్ కు డేట్స్ ఇవ్వడానికి టైం లేని పవన్ అమెరికా వెళ్లి ప్రమోట్ చేసేంత సీన్ కనిపించడం లేదు. డాకు మహారాజ్ తో యుఎస్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అఖండ 2 కోసం అమెరికా వెళ్లే ఛాన్స్ ఉంది.